రవాణా. నదీ ప్రవాహంలో కొట్టుకొని పోయే పదార్థాలను నదీ భారం అంటారు. కంటికి కనిపించే రాళ్ళు, రప్పలు, మట్టి, చెత్తాచెదారం మొదలైన భారాన్ని దృశ్య భారం అని అంటారు. కంటికి కనిపించని రసాయన భారాన్ని అదృశ్య భారం అని అంటారు. నది వేగం పెరిగినప్పుడు దాని రవాణా బలం కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు నదులలో చేరిన భారాన్ని నదులు రవాణా చేయలేని స్థితిలో ఉంటాయి. అనగా అవి మోయగలిగిన భారం కన్నా అధిక భారం నదులలో ఉంటుందన్నమాట. అలాంటి నదులను అతిభార నదులు అని అంటారు. అతిభార నదులు తమ భారాన్ని అక్కడక్కడ ఇసుక మేటల రూపంలో నిక్షేపిస్తాయి. కొన్ని శిలాఖండాలు ఒక చోటు నుండి మరొక చోటికి ఎగురుతూ ప్రయాణిస్తాయి. ఈ గమనమును సాల్టేషన్ అంటారు. నదీ నిక్షేపణ. ప్రపంచంలో దాదాపు అన్ని నదులు పర్వత ప్రాంతాల్లోనే పుడుతున్నాయి. ఇక్కడ పర్వతాలు ఎక్కువగా ఉండటం వల్ల వేగం పెరుగుట చేత క్రమక్షయం అధికంగా ఉంటుంది. అనగా నది తన మార్గాన్ని శిథిల చేస్తుంది. నది క్రమక్షయం పెరిగితే నదీ భారం కూడా పెరుగుతుంది. నది తన భారాన్ని అనువైన చోట నిక్షేపిస్తుంది. నది సముద్రంలో కలవబోయే ముందుగల భాగాన్ని వృద్ధ దశ అంటారు. నిక్షేపణ ఈ దశలో జరుగుతూ ఉంది. వృద్ధ దశను దిగువ భాగం అని అంటారు. నది ఎగువ భాగంలో క్రమక్షయం, మధ్య భాగంలో రవాణా, వృద్ధాప్య దశలో నిక్షేపణ ప్రముఖంగా జరుగుతాయి. నది బాల్య, యవ్వన, వృద్ధాప్య దశలలో వేరువేరు లక్షణాలు కలిగి ఉంటుంది. నది ఎగువ భాగం బాల్య దశ. పుట్టుకతో ప్రారంభమయ్యి పర్వతాలలో ప్రవహిస్తూ మైదానం చేరుకునే వరకు గల భాగాన్ని ఎగువ భాగం లేక పర్వత మార్గం అని అంటారు. ఇదే బాల్య దశ. నది ఎగువ భాగంలో భూస్వరూపాలు. వి ఆకారపు లోయ. క్రమక్షయం. నది ఎగువ భాగంలో ఉన్నప్పుడు నది యొక్క ముఖ్య ఉద్దేశం క్రమక్షయం. ప్రక్క కోతకున్న అధోముఖ కోశ ఎక్కువగా గనుక అడ్డుకోత వి ఆకారంలో ఉంటుంది. అందుచేత దీనిని వి ఆకార కోత అంటారు. ఉదాహరణకు హిమాలయాల్లోని నదులన్నీ వి ఆకారపు లోయలు కలిగి ఉంటాయి. గార్జ్. క్రమక్షయం. వి ఆకారపు లోయ ఇంకా లోతుగాను ప్రక్కలకు కోయబడిన నిట్ట నిలువు గోడలు కలిగిన లోయలను గార్జ్ అంటారు. దీనిని షేప్డ్ వ్యాలీ అంటారు. ఉదాహరణకు గోదావరి నదికి పాపికొండల్లో బైసన్ గాజులు కలదు. అగాధ ధరులు. క్రమక్షయం. అధోముఖ కోత ఎక్కువగా ఉన్నప్పుడు తిన్నగా పెద్దగా ఉన్న గోడలు కలిగి లోతైన నదీ లోయలు ఏర్పడతాయి. వీటిని అగాధ ధరులు అంటారు. ఉదాహరణకు అమెరికాలోని కొలరాడో నదికి గల గ్రాండ్ క్యానన్ ప్రపంచంలోనే పెద్దది. దీని లోతు 2 కిలోమీటర్ల, పొడవు 320 కిలోమీటర్లు. కడప జిల్లాలో గండికోట వద్ద పెన్నా నదిపై ఒక అగాధధరి కలదు. పాట్ హాల్స్. క్రమక్షయం. నదీ ప్రవాహం వేగం అధికంగా ఉన్నప్పుడు నదిలోని నీరు సుడులు తిరిగి ప్రవహిస్తుంది. పదునుగా ఉన్న రాళ్ళు ఆ సుడుల్లో ఇరుక్కొని నదీ గర్భంలో పెద్ద పెద్ద గుండ్రని